ప్రధాని మోదీ కులంపై రాజకీయ నాయకులు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు వరుసగా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి రేవంత్ది కాదన్నారు. నిన్న ఒక పిచ్చి ఆయన మాట అన్నాడు. తెలంగాణలో పిచ్చి ముదిరిపోయి అధికార మదమెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. అహంకారం నెత్తికెక్కిందా నీకు? కులం గురించి మాట్లాడతావా? ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడతావు నువ్వు? తేలి సామాజిక వర్గం ఎప్పుడయ్యా? గుజరాత్లో 1994లో అది తేలి సామాజిక వర్గం బీసీలో చేర్చారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారయ్యా? ఎక్కడున్నారు చెప్పు రేవంత్ రెడ్డి గారు? 1994లో నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు? మామూలు సాధారణంగా ఉన్నారు. అసలు ముఖ్యమంత్రి కాదు, వారు ఎమ్మెల్యే కూడా కాదు, రాజకీయ జీవితంలో కూడా వారు రాలేదు. 1994లో ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయా నీ దగ్గర? చూపించు, లేకపోతే రాజీనామా చేస్తావా? నిరూపించకపోతే రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి గారు? నువ్వు మామూలుగా ముఖ్యమంత్రిని గౌరవంగా గారు అని పిలుస్తాం మేము, కానీ నువ్వు ఆ అర్హత కోల్పోయావు. అధికార మదంతో కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు రేవంత్ రెడ్డి, కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు. ఈరోజు నువ్వు ఉంటావు, రేపు ఎవరు వేరే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఏదో వచ్చాం కదా, అయిపోయినాం కదా అని చెప్పి నోటికి వచ్చి మాట్లాడితే మంచిది కాదు. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజలందరూ నిన్ను చేదరించుకుంటున్నారు, ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారు. నీ మాటలకి, నీ చేష్టలకి ఇది మంచిది కాదు. ఆ తెలంగాణలో ఒకరు ఫామ్ హౌస్లో ఉంటారు, ఒకరు ఇట్లా పిచ్చి పిచ్చికి మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారు. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది వీళ్ళ పార్టీ, వీళ్ళ నాయకుడు. 3 సార్లు 0. తెలంగాణలో కూడా రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా